వెల్కమ్ టు న్యూస్ 10 టీవీ. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ప్రచారం బంద్ అవుతుంది. ఈ సమయం రాజకీయ నాయకులకు ఎంపీ క్యాండిడేట్లకు చాలా కీలకమైనది కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే తెలంగాణలో 17 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలలో భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ వాటి యొక్క బలాలు ఒకసారి మనం చర్చిద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొదలు పెడదాం. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ మొదటి ఒక పార్లమెంట్ స్థానం ఆదిలాబాద్లో 3 ప్రత్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి గోదాం నాగేష్, మరియు బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగ్నా గారు 3 బరిలో ఉన్నారు. ఈ 3 మనం చూసుకోవచ్చు. ఎస్టీ రిజర్వ్ స్థానం, ఆదివాసీలో ఉన్న స్థానం ఆదిలాబాద్ స్థానం. అక్కడ కొంచెం హిందూ పోలరైజేషన్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే హిందువులు కొంచెం బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కాంగ్రెస్ పార్టీ పైన కానీ కొంచెం మండిపడుతున్నట్టు హిందువులు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నిర్మల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ గారు హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి రాముడి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా జై శ్రీరామ్ నినాదాలు అంటూ కేటీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడడంతో హిందువులు మన బైన్సలో జరిగిన సభలో కూడా టమాటాలతో నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా అద్దంకి దయాకర్ గారి పైన కూడా హిందువులు మండిపడడంతో మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో హిందూ పోలరైజేషన్, హిందూ ఓట్లు ఎక్కువ ఉంటాయి. హిందుత్వం వైపే కొంచెం ప్రజలు అక్కడ మొగ్గు చూపుతారు. మనం చూసుకున్నట్టయితే మన ఈ వ్యతిరేకతను చూసుకుంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పైన కొంచెం హిందువులు వ్యతిరేకత కనిపిస్తుంది. అక్కడ గోదాం నాగేష్ గారికి ఇది ఒక ప్లస్ పాయింట్గా మనం చూసుకోవచ్చు. అక్కడ బీజేపీనే మళ్ళీ ఈ యొక్క గతంలో చూసుకున్నట్టు 2019లో అక్కడ స్వయం బాపురావు గారు గెలిచిండు బీజేపీ పార్టీ నుంచే. ఇప్పుడు గోదాం నాగేష్ గారి వైపు కూడా కొంచెం మెజార్టీ, కొంచెం ఎడ్జ్ కూడా గోదాం నాగేష్ గారి వైపు మనకు కనిపిస్తుంది. ఇంకో స్థానం చూసినట్టయితే పెద్దపల్లిలో కొప్పు ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ మరియు భారతీయ జనతా పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్ గారు 3 పోటీ చేస్తున్నారు. ఈ 3 కొంచెం మోదీ వేవ్ కనిపిస్తుంది. ఆ మోదీ వేవ్ పెద్దపల్లి ఉత్తర తెలంగాణలో కొంచెం మోదీ వేవ్ కనిపిస్తుంది. అక్కడ కొంచెం గోమాస శ్రీనివాస్ గారు కూడా పోటీ ఇస్తున్నారు. కానీ ఎడ్జ్ మాత్రం ఇక్కడ గడ్డం వంశీ గారికి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీ గారు, వారి నాన్న ఎమ్మెల్యే, వారి పెద్దనాన్న కూడా ఎమ్మెల్యే. కొంచెం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉండడంతో కొంచెం వైబ్ అనేది గడ్డం వంశీ గారికి ఎడ్జ్ కనిపిస్తుంది. మనం చూసినట్టయితే మరొక స్థానం కరీంనగర్లో గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2019లో బండి సంజయ్ గారు గెలిచారు. మొన్న కూడా బండి సంజయ్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అక్కడ గెలవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తావులేదు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని బండి సంజయ్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నట్టు మనం చూస్తున్నట్టయితే ప్రజల స్పందన కూడా భారతీయ జనతా పార్టీ పైపే వారు మొగ్గు చూపడం జరుగుతుంది. వినోద్ రావు, గతంలో ఎంపీగా పోటీ చేసిన వినోద్ రావు గారి పైన కూడా కొంచెం మండిపాటు పడుతున్నారు. వారు సేవలు ఎక్కువ కూడా ఏం చేయలేదు. డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారి ఒక అభివృద్ధి మనకు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి వైపే అక్కడ కరీంనగర్ ప్రజలు క్లియర్గా మనం చూసుకోవచ్చు. బండి సంజయ్ గారికి మెజార్టీ కనిపిస్తుంది. మరియు నిజామాబాద్లో కూడా గతంలో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అక్కడ ధర్మపురి అరవింద్ గారు గతంలో 2019లో వారు ఇచ్చిండ్రు బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తీసుకొస్తే నన్ను ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తాను ప్రజలకు వాగ్దానం చేశారు. బాండ్ పేపర్ రాసిచ్చారు. వారి మాట నిలుపుకున్నందుకు ఈసారి మళ్ళా వారిపైనే అసలు భారతీయ జనతా పార్టీ వైపే కొంచెం, ఎందుకంటే గల్ఫ్ కంట్రీలలో కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఇక్కడ గల్ఫ్ పోయిన ప్రాంత ప్రజలే ఎక్కువ ఉంటారు. వారి యొక్క మెజార్టీ ప్రజలు కూడా ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నారు. అక్కడ నరేంద్ర మోడీ గారు వారి యొక్క పనితనం కూడా ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారికి అది మనం ప్లస్ పాయింట్గా కూడా చూసుకోవచ్చు. ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ ఇద్దరిట్లలో ఎమ్మెల్సీలో ఉన్న జీవన్ రెడ్డి గారు మళ్ళా పోటీ చేస్తున్నారు ఎంపీగా. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 3 పోటీలో ఉన్నారు. ఈ 3 100% ఇక్కడ మనం ఎడ్జ్ చూసుకున్నట్టయితే ధర్మపురి అరవింద్ గారి పైపే ఉంది. మాట ఇచ్చిండు, మాట నిలబెట్టుకుండు. ప్లస్ మళ్ళీ ఇక్కడ రామ మందిరం కానీ ఇవన్నీ ధర్మపురి అరవింద్ గారికి మెజార్టీ ప్లస్ పాయింట్స్గా మనం చూసుకోవచ్చు. ఇది నిజామాబాద్ కూడా భారతీయ జనతా పార్టీ పైపే మనం ఎడ్జ్గా చూసుకోవచ్చు. ఇంకో నియోజకవర్గం చూసుకున్నట్టయితే జైరాబాద్లో గాలి అనిల్ కుమార్ మనం చూసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. సురేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బీబీ పాటిల్ గారు గతంలో
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా 2019లో గెలిచిరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి బీపీ పాటిల్ గారు మళ్ళీ ప్రత్యర్థిగా నిలబడ్డారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ముగ్గురిట్లలో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ముగ్గురిని మనం చూసుకున్నట్టయితే కొంచెం జహీరాబాద్ కూడా హిందూ ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది. హిందుత్వం పైన కొంచెం ప్రజలు కొంచెం మొగ్గు చూపుతారు. మనం చూసుకున్నట్టయితే బీపీ పాటిల్ గారు గతంలో వీరు ప్రచారంలో కూడా చెప్తున్నారు, నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి మనం ఇక్కడ జహీరాబాద్లో ప్రాంతంలో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగిందని, డెవలప్మెంట్ కావాలంటే జహీరాబాద్ భారతీయ జనతా పార్టీపై అన్నట్టు ప్రజలు కూడా కొంచెం భారతీయ జనతా పార్టీ బీబీ పాటిల్ గారికి కొంచెం స్పందించిన కొంచెం వారికే కొంచెం మద్దతు తెలుపుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జహీరాబాద్లో మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా చాలా గట్టిగా పోటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీపీ పాటిల్ గారికి కొంచెం ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు మనం చూసుకోవచ్చు. మెదక్ కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా మనము మెదక్ పార్లమెంట్లో వస్తుంది. హరీష్ రావు గారు సిద్దిపేట కూడా మెదక్ పార్లమెంట్లో రాబోతుంది. ఇక్కడ ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నారు. బీసీ సామాజిక వర్గాన్ని నుంచి సంబంధించినటువంటి ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నీలం మధు ముద్రాజ్ గారు, మరియు భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు గారు, అట్లనే మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి గారు కూడా ఇక్కడ పోటీలో దిగినారు. ఎంతో సహాయ శక్తులు ఉపయోగించి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇక్కడ వాళ్ళు ఎంతో కష్టం పడి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని వాళ్ళు ఎంతో ధీమాగా ఉన్నారు. అదేవిధంగా వెంకట్రామిరెడ్డి గారికి కొంచెం ఎడ్జ్ కనిపిస్తున్నట్టు మనం ఇప్పుడైతే చూసుకోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ తక్కువ కలిగింది. భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారు కూడా మోడీ వైపు చూపిస్తున్నాడు. దుబ్బాకలో కూడా వారు మెజార్టీ రాకపోయినా కానీ వారు ఓడిపోయినప్పటికి కూడా వారిపై ప్రజలు స్పందన మంచిగా ఉందని చెప్పేసి గతంలో వారు ఎమ్మెల్యే ఉప ఎన్నికలలో గెలిచిరు. మోదీ వే ఉపయోగపడుతుంది రఘునందన్ రావు గారికి కూడా. ప్లస్ ఒక హిందూ అయోధ్య రామ మందిరం కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అక్కడ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఎడ్యుకేటర్స్ ఎక్కువ మనం చూసుకున్నట్టయితే సిద్దిపేట కానీ మెదక్ కానీ కొంచెం ఎడ్యుకేటర్స్ కొంచెం రఘునందన్ రావు వైపు చూపించినప్పటికీ వెంకట్రామిరెడ్డి గారికి ఎడ్జ్ చూపిస్తున్నది. కొంచెం టైట్ పొజిషన్ ఉన్నది ముగ్గురికి. అటు కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రంలో వెళ్తున్నది. ఈ మూడు పార్టీలు మనం చూసుకున్నట్టయితే మెదక్ ఈజ్ టఫెస్ట్ అనుకోవచ్చు. కొంచెం ఎడ్జ్ కనిపిస్తుంది వెంకట్రామిరెడ్డి గారికి. కానీ ఈ ఎన్నికల్లో రేపటి లోపల ఈ ఎన్నికల్లో మనం చెప్పలేము ఎవరి వైపు మారేది అనేది కూడా మారవచ్చు. ముగ్గురు వైపు ఉంది. సో కొంచెం టఫ్గా ఉంది మెదక్ వచ్చేసి అని మనం చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఓటర్ సంఖ్య ఎక్కువ. మనం చూసుకోవచ్చు ఇక్కడ ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. మరి బీఆర్ఎస్ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. అదే పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు, వీరు తాండూర్ చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు. కాకపోతే అక్కడ చేవెళ్ళ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి గారు పోటీలో బరిలో కాంగ్రెస్ పార్టీలో దిగడంతో వీరికి ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారికి రావడం జరిగింది మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్లో. బీజేపీ నుంచి పోటీలో ఉన్న మన ఈటల రాజేందర్ గారు ఉద్యమ నాయకులు. వారిపైన ఉద్యమం సమయంలో ఉంది, ప్లస్ మోదీ వేవ్ ఉంది. ఇక్కడ ఇది అర్బన్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈసారి 100% మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ మనం భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఎడ్జ్ ఏంది అక్కడ గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఈటల రాజేందర్ గారికి. మనం చూసుకున్నట్టయితే ఇంకో నియోజకవర్గం, ఇది కూడా హైదరాబాద్ ప్రాంతమే, సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గారు ఇక్కడ వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ప్రత్యర్థిగా ఉన్నారు. దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు వారు పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా. మరి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో గతంలో 2019లో వారు గెలిచి కేంద్ర మంత్రి అయినారు. ఇప్పుడు వారే మళ్ళా కిషన్ రెడ్డి గారే మళ్ళీ సికింద్రాబాద్ నుంచి బరిలో దిగబోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కాన్స్టిట్యున్సీ కూడా చాలా టఫ్గా ఉంది. పద్మారావు గారు చాలా గట్టి లీడర్. అదేవిధంగా దానం నాగేందర్ గారు, మనం ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మోదీ వేవ్,
కిషన్ రెడ్డి గారికి ఉపయోగపడుతుంది మోదీ వేవ్. వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు గతంలో. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో గతంలో ఎమ్మెల్యేగా కూడా అంబర్పేట నుంచి ప్రాతినిధ్యం వహించారు వారు. గతంలో మళ్ళీ 2019లో వారు ఎంపీగా కూడా గెలవడం జరిగింది సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి. మనం చూసుకున్నట్టయితే ఈ ముగ్గురు కూడా కొంచెం టఫ్గా ఫైట్ ఇస్తున్నది. కొంచెం ఎడ్జ్ మాత్రం కిషన్ రెడ్డి వైపు మనం కనిపిస్తుంది. ఎందుకంటే మోదీ వేవ్ అనేది కిషన్ రెడ్డి యొక్క పనితీరు కంటే, కిషన్ రెడ్డి గారి కంటే భారతీయ జనతా పార్టీ మోదీ వేవే ఇక్కడ వీరి యొక్క ఎడ్జ్లో కనిపించడం జరుగుతుంది. అతి ముఖ్యమైనది భాగ్యనగరం, హైదరాబాద్ మజ్లిస్ పార్టీ కంచుకోట. ఈ యొక్క హైదరాబాద్ ఎంపీ స్థానం ఇక్కడ గతంలో పోటీ చేసినటువంటి, గతంలో గెలిచినటువంటి అభ్యర్థి మజ్లిస్ పార్టీ నుంచి చేసిన అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ వారి యొక్క పార్టీకి ఎవరు అడ్డు లేరని అనుకున్నారు. కాకపోతే ఈసారి గట్టి పోటీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి మాధవలత గారు, కొంపెల్ల మాధవలత గారు. వారు విరించి హాస్పిటల్ మేనేజర్, వారు చీఫ్ మేనేజర్ గారు ఉన్నారు. వారు ఇప్పుడు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. హిందూ పోలరైజేషన్ అక్కడ కూడా హిందువులను మమేకం చేస్తున్నారు. అట్లనే పస్బంద ముస్లింలను, షియా కమ్యూనిటీ ముస్లింలను వారు వేడుకుంటున్నారు. ఓటు వేసి తెలంగాణలో హైదరాబాద్ని కూడా అభివృద్ధి పదంగా చేస్తున్నామని వారు గట్టి పోటీ అసదుద్దీన్ ఓవైసీ గారికి ఇస్తున్నారు. ఎంఐఎంకి మజ్లిస్కి అసలు తిరుగులేదు అన్న కాడ మనం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవలత గారు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. మహమ్మద్ సమీర్ లాస్ట్లో వీరి పేరు కూడా అనౌన్స్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. నలుగురు ఉన్నారు. ఇక్కడ నలుగురిలో అసదుద్దీన్ని టఫ్ ఫైట్ ఇస్తుంది మాధవలత గారు. చూసుకున్నట్టయితే ఇప్పటికైతే ఎడ్జ్ ఎంఐఎం వైపు చూపిస్తుంది. కాకపోతే మనం చూసుకోవచ్చు టఫ్ ఫైట్లో ఉన్నారు. ఏదేమైనా జరగవచ్చు హైదరాబాద్ పార్లమెంట్లో. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవలత గారు కూడా గెలిచే ఛాన్సెస్ దండిగా ఉన్నాయి. మరో స్థానం మనం చూసుకున్నట్టే చేవెళ్ళ నియోజకవర్గంలో ముగ్గురు ప్రత్యర్థులు గట్టిగా ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్, గతంలో వీరు టీడీపీ ప్రెసిడెంట్గా ఉండే. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. గతంలో వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉద్యమ నాయకులు, సౌమ్యుడు, విద్యావేత్తుడు. కొంచెం ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే వారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని వాళ్ళు ప్రజలు నమ్ముతున్నారు. వారి తాత కొండా వెంకటరామరెడ్డి, వాళ్ళు కేవీ రంగారెడ్డి గారి హయాంలో వారు ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి కొంచెం అది ఒకటి ఉంది. ప్లస్ వీరు అన్నవారికి సహాయం చేస్తారన్న ఒకటి మంచి ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి గారి నుంచి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే రంజిత్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కోడిగుడ్లది, ఈ స్కామ్ అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంతా కనిపించకపోయినా వాళ్ళు అంతా కనిపించకపోయినా కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్కి అంత స్థానం లేదు. కాంగ్రెస్ వర్సెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. కానీ 100% ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి వైపే జనాలు మొగ్గు చూపుతున్నారు. వారికి గెలిచే ఛాన్సెస్ అయితే దండిగా ఉన్నాయి. మనం ఇంకో నియోజకవర్గం చూద్దాం, మహబూబ్నగర్. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రాంతం. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎంపీ, మరియు కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, మరియు బీజేపీ నుంచి డికే అరుణ గారు. ఈ ముగ్గురు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో మనం చూసినట్టయితే మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి పైన బీఆర్ఎస్ పార్టీకి అక్కడ అంత మెజార్టీ చూపించకపోయినా ప్రజల స్పందన కూడా అంతంత మాత్రమే ఉంది. కాంగ్రెస్ యాంటీ ఓట్లు మనం చూసుకున్నట్టయితే మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా డికే అరుణ వైపు మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి. డికే అరుణ వర్సెస్ వంశీచంద్ రెడ్డి ఇక్కడ పోటీ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ఈ యొక్క టఫ్ ఫైట్లో ఎవరు గెలిచేది అనేది కొంచెం చూసినట్టయితే కొంచెం ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇక్కడ వంశీచంద్ర రెడ్డి అని గెలిపించాలని ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు. చెప్పలేము. మనము డికే అరుణ వైపు కూడా కొంచెం భారతీయ జనతా పార్టీ వైపు కొంచెం మహబూబ్నగర్ కొంచెం భారతీయ జనతా పార్టీ వైపు, మోడీ వైపు కొంచెం వేవ్ ఉంది కాబట్టి చెప్పలేము. ఈ యొక్క నియోజకవర్గం కొంచెం టఫ్ ఫైట్లో ఉంది. మనము మరో ఒక నియోజకవర్గం నాగర్ కర్నూల్. ఇక్కడ ముగ్గురు ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నాగర్ కర్నూల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు. మల్లు రవి సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారికి
తమ్ముడు బ్రదర్ మనం కూడా చేసుకోవచ్చు. మల్లు రవి గారు అక్కడ పోటీలో ఉన్నారు. భరత్ ప్రసాద్ గారు వాళ్ళ తండ్రి రాములు గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2019లో వారు గెలుపొందడం జరిగింది. ఈసారి ఇక్కడ కూడా ముగ్గురు టఫ్ ఫైట్ ఉంది. కొంచెం ఇది కాంగ్రెస్ వైపు ఎడ్జ్ కనిపించే ఛాన్సెస్ ఉంది. నాగర్ కర్నూలు. మరొక నియోజకవర్గం నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్తారు. కాకపోతే ఇక్కడ అనూహ్యంగా అసలు బీజేపీ లేదన్న కాడ సైదిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మోదీ వేవ్ వారికి అనుకూలంగా ఉంది. వీరు కూడా అనూహ్యంగా పెరిగింది. ఓట్ షేర్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రఘువీర్ రెడ్డి గారికి కొంచెం ఎడ్జ్ కనిపిస్తుంది. కంచర్ల కృష్ణారెడ్డి గారు గతంలో నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి గారి బ్రదర్ కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఇట్లలో కొంచెం ఎడ్జ్ మాత్రం సైదిరెడ్డి గారు కూడా బీజేపీ నుంచి కొంచెం వారి ఓట్ షేర్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. మోడీ వేవ్తో పాటు సైదిరెడ్డి గారి పనితీరు కూడా కొంచెం మనం చూసుకున్నట్టయితే కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం, ఎందుకంటే ఇక్కడ నల్గొండలో కాంగ్రెస్ ఉండడంతో రఘువీర్ రెడ్డి గారికి కొంచెం ఎడ్జ్గా అనిపిస్తుంది. భువనగిరి ప్రాంతం, భువనగిరి కిల్లా కొంచెం బీసీ నినాదం ఎత్తుకుంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అట్లనే క్యామ మల్లేష్ గారు వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లనే బూరా నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, డాక్టర్, సౌమ్యుడు. వీరు సేవాభిప్రాయం, సున్నితమైన స్వభావి. వీరు మాటలలోకి దిగేటోడు కాదు బూరా నర్సయ్య గౌడ్ గారు, కానీ పని చేసేటోడు. ఎయిమ్స్ బీబీ నగర్ కానీ మరెన్నో మోదీ పాలనలో నేను తీసుకొచ్చిన కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీరు నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని వీరిద్దరి మధ్యలో మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పోటీలో ఉంది. క్యామ మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉన్నప్పటికీ మనం చూసుకున్నట్టయితే వీరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూరాగానే ఉంది. ఇక్కడ బీసీ నినాదం ఎత్తుకురు, బీసీ పోలరైజేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. బీసీ ఓట్లు కొంచెం క్యామ మల్లేష్ గారు బీసీనే ఉన్నారు, ఇక్కడ బూరా నర్సయ్య గౌడ్ బీసీ ఉన్నారు. కానీ మోదీ వేవ్ చూసుకున్నట్టు బూరాకి మోదీ వేవ్ ఉంది, ప్లస్ గతంలో వీరు అనుభవం ఉన్న వ్యక్తి. బూరా నర్సయ్య గౌడ్ గారు అభివృద్ధి చేసిరు, ఇప్పుడు కూడా చేస్తారన్న కొంచెం ఆలోచనతోని చామల వర్సెస్ బూరా నర్సయ్య గౌడ్ ఉంది. కానీ అక్కడ బీసీలు మేల్కొన్నారు. బీసీలు ఒకటే నినాదం ఇచ్చుకుంటున్నారు, బీసీ గెలవాలి. ఇక్కడ ఈ నల్గొండ ప్రాంతం, ఉమ్మడి నల్గొండ ప్రాంతం రెడ్డిల ఆధిపత్య పోరుతో నడుస్తున్నది. ఇక్కడ బీసీ బూరా నర్సయ్య గౌడ్ గెలవాలని ఒక ధీమాగా ఉన్నారు బీసీలు అందరూ. అక్కడ బీసీ సభలు కూడా చేసి బూరా గారిని గెలిపించాలని వారు కూడా ప్రయత్నిస్తున్నారు. బూరాకి ఇక్కడ మనం అనూహంగా నిన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు చామలకి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కొంచెం ఎడ్జ్ ఉండే. కాకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బూరా నర్సయ్య గౌడ్కు ఇప్పుడు మనకు వస్తున్న లేటెస్ట్ ప్రకారంగా బూరా నర్సయ్య గౌడ్ గారు గెలుస్తున్నారు. బూరా నర్సయ్య గౌడ్ గారికి ఎడ్జ్ ఉన్నది. బూరా నర్సయ్య గౌడ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీలు అక్కడ 100% బూరా నర్సయ్య గౌడ్కి ఓటు వేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. కాబట్టి బీసీలు అక్కడ ఎక్కువ మెజార్టీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పాలనలో కూడా అన్నీ అమలు చేయలేకపోయింది, ఏ హామీలు అమలు చేయలేకపోయింది అని కొంచెం చామల కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఓట్ పర్సెంటేజ్ ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ని కూడా చూసి ఓటేయమని కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ అమలు కాలేదు వీరు ఇచ్చిన హామీలు. ఈసారి బూరాకి బీజేపీకి ఓటేద్దామని కొంచెం చూపించడంతో ఈ నిన్నటికి అనూహ్యంగా బీజేపీ ఇక్కడ పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు ఎడ్జ్లో కనిపిస్తుంది బూరా నర్సయ్య గౌడ్ గారు ఇక్కడ. నెక్స్ట్ మనం చూసినట్టయితే వరంగల్, ఇది ఎస్సీ రిజర్వ్ స్థానం. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అట్లనే బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ గారు ఉన్నారు. కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఉన్నారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా క్యాండిడేట్గా ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ. కానీ వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వారి తండ్రి వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వీరు ప్రత్యర్థిగా నిలబడ్డారు. ఇక్కడ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి నిల్చున్నారు. ఈ ముగ్గురిట్లలో మనం చూసుకున్నట్టయితే సుధీర్ కుమార్ గారు ప్రజలకు అంతా తెలియదని కొంచెం ప్రజల ఒక భావన ఉన్నది. కానీ కేసీఆర్ గారి యొక్క మాట పైన కేసీఆర్ గారిని చూసి ఇక్కడ ఓట్లు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్లనే కడియం కావ్య గారు వీరి తండ్రి కడియం శ్రీహరి గారిని చూసి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలం కూడా కొంచెం వరంగల్లో ఉన్నది కాబట్టి వారికి కూడా ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆరూరు రమేష్ గారికి భారతీయ జనతా పార్టీ బలం ఉంది ఇక్కడ. ప్లస్ వీరికి మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. మాదిగ సామాజిక వర్గ ఓట్లు కూడా ఆరూరు రమేష్ వారికి ఉన్నాయి. కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంచెం, ఎందుకంటే వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగ సామాజిక వర్గానికి రిజర్వ్ స్థానాల్లో కూడా ఎంపీ క్యాండిడేట్ని ప్రకటించడంతో కొంచెం మాదిగ సామాజిక వర్గం ఆరూరు రమేష్ వైపు మొగ్గు చూపుతున్నది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎడ్జ్ అయితే ఆరూరు రమేష్ గారు కనిపిస్తుంది. కడియం కావ్య గారు కూడా ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు. వారిద్దరిపైనే కాంగ్రెస్ వర్సెస్ ఆరూరు రమేష్ గారు, బీజేపీకే ఇద్దరి వైపే టఫ్ ఫైట్గా నడుస్తుంది. ఎడ్జ్ మాత్రం ఆరూరు రమేష్ గారికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎంపీ మాలోతి కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వారు బరిలో దిగినారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కీలక వ్యక్తి బలరాం నాయక్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సీతారాం నాయక్ గారు కూడా ఇక్కడ బరిలో దిగినారు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడింటి మధ్యలో పోటీ నడవబోతుంది. కొంచెం ఎడ్జ్ మాత్రం మనం చూసుకున్నట్టయితే అక్కడ కాంగ్రెస్ మహబూబాబాద్లో ఎవరు అవునన్నా కాదన్నా మహబూబాబాద్లో 100% కాంగ్రెస్ వేవ్ ఉంది. ఆ కాంగ్రెస్ వేవ్లోనే బలరాం నాయక్ గారు వారు గెలవబోతున్నారు అనే కొంచెం సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎడ్జ్ మాత్రం ఇప్పటికీ చూసుకున్నట్టయితే బలరాం నాయక్ గారికి వైపే ఉంది. నెక్స్ట్ ఇంకో 17వ నియోజకవర్గం, చివరి నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం. ఖమ్మంలో అసలు బీజేపీ పార్టీ అసలు బీజేపీ పార్టీ లేదనుకున్న దగ్గర అనూహ్యంగా తాండ్ర వినోద్ రావు గారు కూడా ఇక్కడ ప్రచారం గట్టిగా చేసినారు. ఇక్కడ అనూహ్యంగా వీరు ఓటు పర్సెంటేజ్ కూడా తాండ్ర వినోద్ రావు గారు గెలుచుకున్నప్పటికి కూడా ఇక్కడ పోటీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ఎంపీ కూడా ఉన్నారు. రఘురామ్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మనం చూసుకున్నట్టయితే నామా నాగేశ్వరరావు వర్సెస్ రఘురామ్ రెడ్డిగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కానీ కాంగ్రెస్కి ఇక్కడ ఎడ్జ్గా కనిపిస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ ఎడ్జ్గా కనిపిస్తుంది. బీజేపీ అసలు లేదు అన్న దగ్గర అనూహ్యంగా వాళ్ళ ఓట్ షేర్ కూడా పెరిగింది. మనం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఎంత లేదన్నా తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలు కైవసం చేసుకునేటట్టు ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ 0 నుంచి లేదా 1. అదే మనం చూసుకున్నట్టయితే ఇందాక మాట్లాడినాం కదా, మెదక్ పార్లమెంట్ నుంచి వెంకటరామరెడ్డి గారికి కొంచెం ఎడ్జ్ కనిపిస్తుంది. కాబట్టి వెంకటరామరెడ్డి గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైతుందో చెప్పలేం. అక్కడ గట్టి పోటీ, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి రఘునందన్ రావు గారు ఉన్నారు. అట్లనే బీసీ సామాజిక వర్గం నుంచి నీలం మధు గారు ఉన్నారు. ఏ సమయంలో ఎట్లా అవుతుందో చెప్పలేం. ఇది మన న్యూస్ 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బలాన్ని మనం కైవసం చేసుకోవచ్చు అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మోడీ వేవ్ నడుస్తుంది. ఎంత అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బలంగా కనిపిస్తున్నారు. రాజకీయ పరంగా కానీ ప్రజల్లో వారు మమేకం కావడం కానీ భారతీయ జనతా పార్టీ వైపే కొంచెం మనం ఎక్కువ ఓట్ షేర్ అనేది భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మనము చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రమే కనిపించింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అనూహ్యంగా పెరిగింది. ఈ ఎన్నికలు కూడా కొంచెం ప్రజల్లో ఈ మోదీ ఎన్నికలు అన్నట్టు కొంచెం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ. వారికి ప్లస్గా మనం చూసుకోవచ్చు, వారు ప్లస్ పాయింట్గా తీసుకున్నారు. అన్నిటికంటే మనం చెప్పొచ్చు అసలు పోటీ లేదు, ఎంఐఎంకి పోటీ లేదు అన్న దగ్గర కూడా టఫ్ క్యాండిడేట్ని పెట్టింది భారతీయ జనతా పార్టీ. మాధవలత గారు కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారికి. చూద్దాం ఏమవుతుందో చెప్పలేం. కాకపోతే అత్యధిక స్థానాలు గెలిచేది మాత్రం భారతీయ జనతా పార్టీ అని ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 10 టీవీ. ప్లీజ్ do subscribe News 10 TV for latest updates and information. Thank you.